దేవాలయాలు కేరళలో విడిగా ఉన్నాయమ్మా. కేరళలో ఉన్నాయి. అది కూడా ఎట్లా అంటే సీతారాములకి దేవాలయం, లక్ష్మణుడికి దేవాలయం, భరతుడికి దేవాలయం, శత్రుడికి దేవాలయం విడిగా ఉన్నాయి. అట నలుగురికి 4 దేవాలయాలు విడిగా ఉన్నాయి. అది ఎక్కడ? కేవలం కేరళలో ఉన్నాయి. రోజు నిత్య ధూప దీప నైవేద్యాలతో నడుస్తుంది ఆ క్షేత్రాలు. ఇప్పుడు ఆ క్షేత్రాలు ఇంకో విశేషం ఏంటంటే, మనకు కార్తీక మాసంలో వాళ్ళు పంచారామాలు వెళ్తూ ఉంటారు. పంచారామాలు 5 క్షేత్రాలు. 5 క్షేత్రాలు ఒకే రోజు చూసేస్తారు కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి నాడు. అదొక పద్ధతి ఉంది మనకి. ఒకే రోజు చూసినట్టయితే పుణ్యం వస్తుందని మన 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 నమ్మకం. అటులనే కేరళలో కూడా ఈ 4 దేవాలయాలు వాళ్ళు రామాయణ మాసం, దాని పేరే రామాయణ మాసం అంటారు. మనకి శ్రావణ మాసం, వాళ్ళకి రామాయణ మాసం అవుతుంది. దాని పేరే రామాయణ మాసం. అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు ఆ మాసం రోజుల్లో ఏదో ఒక రోజు పొద్దున్న బయలుదేరి సాయంత్రానికి 4 గుళ్ళు చూసి వచ్చేస్తారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 దేవాలు చూసి వస్తారు. అదొక పద్ధతి. ఆ రకంగా కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే 100 కిలోమీటర్ల దూరంలో 4 ఉన్నాయి. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే కొచ్చిన్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో 4 దేవాలయాలు ఉన్నాయి. పొద్దున బయలుదేరితే రాత్రికి క్షేమంగా ఇంటికి వచ్చేయచ్చు. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మనకి ప్రదేశాలు విడిగా ఉన్నాయి. ఊరు పేరు చెప్పాల్సి వచ్చేస్తే రాముడి క్షేత్రం త్రిప్రయార్ అనే క్షేత్రం ఉంది. ఊరు త్రిప్రయార్. భరతుడి పేరు కూడల్ మాణిక్యం అనే ఊరు పేరులో ఉంది. లక్ష్మణుడిది తిరుమూజిక్కులం అనే ఏరియాలో ఉంది. శత్రుఘ్నుడిది పాయంమేల్ అనే ఏరియాలో ఉంది. ఈ 4 మనకి నెట్లో కొడితే దొరికిపోతాయి. కానీ ఈ 4 దేవాలయాలు విడివిడిగా దేవాలయం ఉంటాం. అది విశేషం. అది కేరళలో ఉంటాం విశేషం. అది కూడా ఒకే రోజు చూసి రావడం ఇంకా విశేషం. ఆ రకంగా జనం ధనులు కావడానికి ముఖ్యమైన సందర్భం దొరుకుతుంది. అలాగే మరి చిన్నప్పటి నుంచి క్షీరసాగర మదనం అంటే రాక్షసులకి దేవతలకి మధ్య జరిగిన ఈ మదనం గురించి వింటూ ఉంటాం. అసలు నిజంగా ఈ క్షీరసాగర మదనాన్ని వెనకాలన్న శాస్త్రీయం ఏంటి? అసలు దేని గురించి? అమృతం గురించి అని అంటారు. మరి క్లియర్గా మాత్రం ఎక్కడ మేము వినడం చూడడం అనేది జరగలేదు. మీరు ఎన్నోసార్లు పారాయణం చేశారు కాబట్టి మా కోసం ఏమైనా వివరించగలుగుతారా? దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మదనం చేయటం మనకు తెలిసిన విషయమే. అమృతం కోసం చేశారు వాళ్ళు. కానీ మొదటిగా విషం వచ్చింది. విషం వచ్చిన తర్వాత అందరూ కలిసి పరమశివుడు అక్కడికి వచ్చాడు. పరమశివుడిని అడిగారు విషం వచ్చింది. సరే అంత అయిన తర్వాత ఇంతలోనే విష్ణువు కూడా వస్తాడు అక్కడికి. ఇద్దరు అక్కడే ఉంటారు. విషం వచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, విష్ణువు మనకి సృష్టి స్థితి లయాలు 3 ఉంటాయి. సృష్టిలో బ్రహ్మ చేస్తారు, స్థితి విష్ణువు చేస్తాడు, లయం శివుడు చేస్తాడు. అంటే ఏంటి? స్థితి అంటే అడ్మినిస్ట్రేషన్, పాలనంతా విష్ణువుది. అంత పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. క్షేమంగా పరిపాలించాలి, ఆయన ధర్మం అది. ఇప్పుడు విషం వచ్చింది, అది హాని చేస్తుంది. హాని కాకుండా ఉండాలి అని ఎప్పుడైతే స్థితికారుడు ఆలోచిస్తూ ఉంటాడో దాన్ని ఏం చేయాలి అని ప్రశ్న. విషం వచ్చింది కాబట్టి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. ఏం ప్రయత్నం అంటే, శివుడు ఉన్నాడు ఎదురుగా. శివుడిని పట్టుకొని సురాణం అగ్రజోసి అని అంటాడు ఆయన. అంటే సురాణం అంటే దేవల్లో, అగ్రజహాసి అంటే నువ్వు గొప్పవాడివి, మొదటివాడివి అని. ఎవరంటారు ఈ మాట? విష్ణువు అంటాడు. ఎవరితో అంటాడు? శివుడితో అంటాడు. శివుడితో నువ్వు మొదటివాడివి, దేవతల్లో మొదటివాడి కాబట్టి మొదట వచ్చింది నువ్వు తినాలి అంటాడు. అది లాజిక్ అన్నమాట. అడ్మినిస్ట్రేటర్ కదా. నేను ఊరికి అది నేను జోక్గా చెప్తున్నాను, అది విషయం కూడా కావచ్చు. అంటే స్థితికారుడు ఆయన కాబట్టి, విష్ణు స్థితికారుడు కదా. సో స్థితికారుడు కాబట్టి లోక స్థితి సరిగా ఉండాలంటే విషం ఏదో రకంగా నిర్విషం అయిపోవాలి. విషం ఉండకూడదు అంటే ఆయన ఏం చెప్పారంటే, సురాణం అగ్రజోసి అని, దేవతల్లో మొదటివాడి నువ్వు, అందుకోసం లాజిక్ ఏమిటి అంటే మొదటి వచ్చింది నువ్వు తినాలి చెప్తే ఇంకా ఆయన తప్పలేదు. లాజికే తప్పలేదు, ఆయన స్వీకరించారు. సో ఆ రకంగా శివకేశవులు భేదం లేని చెప్పడం కోసం ఇంత డిస్కషన్ నేను చెప్పాను. అంటే ఏంటంటే, శివుడు విష్ణువు అంతా ఒకటే, కానీ భేదం మనం సృష్టించుకున్నాం. సాక్షాత్ విష్ణువే చెప్పాడు నువ్వు మొదటి వాడివే అని. ఆ రకంగా అంతటి హాలహాలాన్ని శివుడు స్వీకరించి దేశాన్ని రక్షించాడు. ఆ రకంగా హాలహాల స్వీకారం జరిగింది. క్షీరసాగర మదనంలోనే జరిగింది. అది నిజమే, వాస్తవం. అందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవతల్లో మొదటివాడు శివుడు అని ఆ పర్టికులర్ పాయింట్ రామాయణంలోంచి మనం గ్రహించాలి. తర్వాత రెండో పదార్థంగా ఏమొచ్చాయి? తర్వాత చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. అవి పెద్ద లిస్ట్ ఉంది. అది కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ మనం మాట్లాడుకోదలుచుకుంది ఇది ఒకటే. దీని గురించి విషయంగా మాట్లాడుకోవాలి. సార్, మరి ఎందుకు సీతారాములు మాత్రమే ఆదర్శ దంపతులను ఎందుకంటారు?
ఇన్ని కోట్ల దేవతల్లో వాళ్ళిద్దరిని ఎందుకు అలా అంటారు? సీతారాములే ఆదర్శ దంపతులను చెప్పడం ఉద్దేశం ఏంటంటేనమ్మా, సీతారాములు వాళ్ళకి అన్యోన్యమైన ప్రేమ చాలా ఎక్కువ, ఉమ్, ఒకరి మీద ఒక ప్రేమ చాలా ఎక్కువ. ఎందుకు అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే దారా పితృకృతాయవ అని కొటేషన్. అంటే అదంటే తల్లిదండ్రులు కుదిరించిన వివాహం అది. ఉహు. దశరథుడు జనక మహారాజు. తల్లిదండ్రులు పూరించిన వివాహం కాబట్టి సీతారాములకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ ఎక్కువ, ఉమ్, ఒకటి. ఉమ్, రెండవది, రాముడికి సీతమ్మ మీద గుణాత్, అమ్మవారి గుణం. ఉమ్, దానివల్ల చాలా సౌమ్యురాలు, అన్నింటినీ అర్థం చేసుకోగలదు, చాలా సాక్షాత్ పరమేశ్వరి కాబట్టి గుణం వలన సీతమ్మ వారికి, రాముడికి సీతమ్మ వారి మీద ప్రేమ ఎక్కువ. మూడోది ముఖ్యమైనది రూప సౌందర్యాత్, అంటే సౌందర్యం. ఉమ్. అమ్మవారు అప్పుడు త్రిలోక సుందరి. అవును. మొట్టమొదటి పాయింట్ ఏంటి, తండ్రికి కుదిర్చిన వివాహం, రాముడికి తండ్రి గురించిన వివాహం కాబట్టి సీతమ్మ మీద ప్రేమ ఎక్కువ, ఉమ్, దశరథుడికి గురించింది కాబట్టి. రెండోది అమ్మవారి గుణం చాలా ప్రధానమైనది కాబట్టి రెండోది. మూడోది సౌందర్యం. ఓకే. ఇట్లా ఈ మూడు కలిపింది కాబట్టి ఇది ఎట్లయిపోయింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వెనక్కి వచ్చింది వ్యవహారం. ఉమ్. అంటే ముందు రూపం, అవునండి. వివాహంలో ప్రస్తుత సమాజంలో జరిగేది ఏంటి, ముందు రూపం, తర్వాత వెనక్కి రండి గుణం, మూడోది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. రివర్స్ అంతే కదా. అవునండి. ఆ రకంగా అది వెనక్కి తిరిగింది పూర్తిగా. ఉమ్, యుగ ధర్మం అది త్రేతాయుగం, ఇది కలియుగం. కలియుగం. దాన్ని మనం పూర్తిగా వెనక్కి తిరిగింది 1 by 1. దాన్ని మనం అనుభవించవలసిందే. బట్ ఏదైనా కూడా సీతారాములు ఆ రకంగా అన్యోన్య సాంపత్యం ఒకటి ఉంది. ఇంకో విషయం చెప్తాను. ఉమ్, సీతారాములు లక్ష్మణ్ ఇద్దరు పరిహాస ప్రియులు. పరిహాసం అంటే జోకులు వేసుకుంటారు. ఉమ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఉమ్. అర్థం జోవియల్గా ఉంటారు. పూర్తిగా అర్థం కావడం కోసం చెప్పే మాట ఇది. ఉమ్, జోకులు వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. జోకులు వేసుకుంటే అన్నీ మర్చిపోతారు. సహజం, ఏదైనా అంతే కదా. ఒకళ్ళు జోక్ వేస్తారు, ఇంకోళ్ళు జోకులు వేస్తారు. ఈ జోక్ అనే మాట అర్థం కావడం కోసం చెప్పేది ఏమా, పరిహాసం పూర్తిగా అర్థం కావడం కోసం చెప్తున్నారు. ఆ రకంగా ఇద్దరు సమస్యల్ని చూసుకుంటూ ఒకరికొకళ్ళు జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఉమ్, ఆ రకంగా అన్యోన్య దాంపత్యం ఒకటి మిగులుతుంది. ఇక్కడ ఇది ఒక విశేషం. జోకులు వేసుకుంటారు అని ఎట్ట తెలుసు మీకు నన్ను ప్రశ్నిస్తే, రామాయణంలో ఒక చోట ప్రశ్న చెప్తారు. సాక్షాత్ రాముడే చెప్తాడు ఈ విషయం. ఉమ్, ఎక్కడంటే రావణాసురుడు అమ్మవారిని అపహరణ చేసుకెళ్తాడు. ఉమ్, చేసిన తర్వాత రాముడు మారీచుడిని చంపి వస్తాడు ఇక్కడికి. ఉమ్. వచ్చిన తర్వాత అమ్మవారు కనపడదు ఇక్కడ. అవును. అంతే కదా. అవును మరి. కనపడకపోతే రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ మీ వదిన చాలా పరిహాసం చేస్తుందిరా నాయన, ఉమ్, ఇట్లా పరిహాసం చేస్తుంటుంది, ఎక్కడైనా చెట్ల చాటున ఎక్కడ దాక్కుందేమో చూడు అని అంటాడు. ఆహా. సాక్షాత్ రాముడు అంటాడు ఈ మాట రామాయణంలో. ఆ, ఓకే, ఓకే. ఆవిడ పరిహాసం చేస్తూ ఉండొచ్చు, నేను దూరం వెళ్ళాను కదా, వచ్చేదా కనపడకుంటే కొంచెం ఉత్సుకత పెరుగుతుంది అనే ఉద్దేశంతో పరిహాసం చేస్తూ ఉండొచ్చు, ఉమ్, మీ వదిన పరిహాస ప్రియ అని మాట చెప్తారు రామాయణంలో. ఉమ్, కాబట్టి పరిహాసం చేస్తున్న వెతకరా అంటాడు. సో ఆ పేరుతో ఎంత పరిహాసం. ఈ పరిహాసం చాలా చోట జరుగుతుంది. ఇంకో పరిహాసం చెప్తాను, చాలా మంచి పాయింట్ చెప్పాలి. ఓకే. అరణ్యంలో శూర్పణఖ వస్తుంది, గారికి రామలక్ష్మణుడు ఉన్నప్పుడు వస్తుంది. అవునండి. వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోదలుచుకున్నాను, సీతమ్మదేముంది, సీతమ్మ మామూలు స్త్రీ, ఉమ్, నేను వరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటే మాకు రాక్షస సామ్రాజ్యం చాలా గొప్ప సామ్రాజ్యం ఉంది, మీరు అన్ని సుఖాలు అనుభవించవచ్చు అని చెప్తుంది. అవును. చెప్తే రాముడు ఏమంటాడంటే, అప్పుడు పరిహాసం కోసం జవాబు చెప్తున్నాను. ఏమంటాడంటే, బాగుంది, మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, ఆయనకు వివాహం అయింది, ఊరిమలో ఉంది, అక్కడ ఉమ్, భార్య వదిలిపెట్టి వచ్చాడు, ఉమ్, ప్రస్తుతానికి భార్య లేదు, వాడి వెంటబడు అని అన్నట్టుగా ఒక చిన్న సూచన ఇస్తాడు. ఓకే. అది పరిహాసమే అంతే కదా. కదా. ఆ, వాడిని అడుగు, నన్ను కాదు వాడిని అడుగు అంటే ఆయన అంటాడు, మళ్ళీ ఆయన కూడా పరిహాస ప్రియుడే, ఉమ్, లక్ష్మణుడు కూడా. ఆయన అంటాడు, అంత బాగానే ఉంది, నేను ఊరువులని అక్కడ ఉంది, నీకున్నమాట వాస్తవమేను, కానీ ఇప్పుడు రాముడికి దాసుడిని నేను, ఉమ్, రాముడి దగ్గర సేవ చేస్తూ వచ్చాను నేను, దాసుడిగా ఉంటే నేనే దాసుడిని, నువ్వు ఇంకా దాసరికం చేయాలి, ఇంక దాసరికం చేస్తే నువ్వేం సుఖపడతావు, నాకు కాదుకో అంటాడు. ఇంకా కామెడీగా ఉంది. సో ఆయన పరిహాసమే. ఆ, ఇట్లా పరిహాసం, రాముడు పరిహాసం చేశాడు శూర్పణఖతో, ఉమ్, లక్ష్మణుడు పరిహాసం చేశాడు శూర్పణఖతో. ఇదంతా చూసి వ్యవహారం అంతా ముదిరి ముక్కు చెవులు కోయటం అది వేరే పద్ధతి. ఆవిడ ఇంకా ఎక్కువ వేషాలు వేస్తుంటే ముక్కు కోసి పంపి. లక్ష్మణుడు ఒకసారి చూసుకో అని అంటే అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, చేశాడు. అట్లా పరిహాసం చాలా లెవెల్స్లో కనపడుతుంది. రాముడు పరిహాస ప్రియుడు, ఉమ్, అమ్మవారి పరిహాస ప్రియుడు, ఉమ్, తర్వాత లక్ష్మణుడు పరిహాస ప్రియుడు. ఈ రకంగా పరిహాసం చాలా ఆ పరిహాసంతోనే వాళ్ళు అన్యోన్య దంపతులు అయినారు. అదొక పద్ధతి. ఉమ్, మనం దాంపత్యం 9 సంఖ్యతో గుర్తుంటుందమ్మా. ఉమ్, 9 సంఖ్య పూర్ణ సంఖ్య లెక్క ప్రకారం. 9. దాంపత్యం ఎట్లా ఉండాలంటే పెద్దలు చెప్తారు, ఇది 63లా దాంపత్యం ఉండాలి, 36లా ఉండకూడదని. 2 9. 63 ఎంత కలిపితే 9 అవుతుంది. 9. 6 3 9. సంసారం ఎట్లా ఉండాలట 63లా ఉండాలట.
63లా ఉండాలి. 6 ఒకళ్ళు 3 ఒకళ్ళుగా ఉండాలి ఇద్దరు. 6 3 వేస్తే అక్షరాలు చూసుకుంటావు. 6 ఇట్లా వేయండి, 3 ఇట్లా వేయండి, ఒక్కొక్క అక్షరం చూసుకుంటుంటాయి 2. మీరు కనపడుతుంది. 63 వేస్తే 6ను 3 చూస్తుంది, 3 6ను చూస్తుంది. అంటే సీతారాములు ఒకరికొకరు చూసుకుంటూ 63 లాగా సంసారం చేయాలి. అదే 36లా చేసి చూడండి, అటుమొహం పెడమొహం ఎడమొహమే. 3 అటు చూస్తుంది, 6 ఇటు చూస్తుంది. అందుకోసం సంసారం ఎప్పుడు 63లా జరగాలి, 36లా జరగకూడదు. 2 9. దీన్నే మనవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, సంసారం బాగా ఉంటే 3 పూలు 6 కాయలు అన్నారు. అంటే 9 మళ్ళీ. అవునండి. సో 9కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది శాస్త్రంలో. రామాయణంలో చాలా ఇంపార్టెన్స్ 9కి. అది వేరే సబ్జెక్టు మాట్లాడుకో. ఇక్కడ 63లా ఉండాలి, 36లా ఉండకూడదు. 3 పూలు 6 కాయలు మన శాస్త్రంలో ఉన్నదే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే రాముడు సీతమ్మ వారు వాళ్ళ దాంపత్యానికి తిరగలేని దాంపత్యం, అంతే సాటి. అన్నిటికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. రామాయణం మాట్లాడుతుంటే ఆవేశం వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే, రాముడు అరణ్యానికి వెళ్తూ ఉంటాడు, సీతమ్మ నేను కూడా వస్తా ఉంటుంది. నువ్వు అరణ్యంలో అన్ని ముళ్ళు రాళ్ళు రప్పలు ఉంటాయి, నువ్వేం వస్తావు, నువ్వు రావద్దులే అంటాడు. సీతమ్మ వారు చెప్తుంది. అది చెప్తూ ఇంకో మాట అంటాడు. సీతమ్మ వారు అమ్మవారు పూజ చేస్తుంది రోజు. సీతమ్మ వారు అమ్మవారు పూజ చేస్తుంది రోజు. పూజలో రోజు పూలు కోసుకొచ్చుకొని పూజ చేస్తుంది. అంటే పూజ కూడా విశేషం. రామాయణం ఏం చెప్పిందంటే మనకి, మీ పూలు మీరే కోసుకొచ్చుకొని చేయాలి, మీరు పూలు కోసుకొచ్చుకోవాలి సొంతగా, ఆ పూలే పూజకి పనికొస్తాయి. రామాయణంలో ఉంది విషయం. అప్పుడు ఏం చెప్తాడు రాముడు, పూలు కోసుకొచ్చుకోవాలి నువ్వు, పూజకి పూలు ఉండవు అరణ్యంలో, నీకు పూజకు కష్టం అవుతుంది అని చెప్తాడు రాముడు సీతమ్మతో. ఇదొక పద్ధతి. అందులో ఇంకొక విశేషం ఉంది. పూజకి రామాయణంలో చెప్తాడు, మామిడి పూత పూలకు పనికొస్తుంది, పూజకు పనికొస్తుందని రిఫరెన్స్ ఉంది రామాయణంలో. మామిడి పూలు ఎవరు పూజ, మామిడి పూత ఉంటుంది కదండి, మామిడి పూత ఉంటుంది, పూత ఉంటుంది. ఆ పూత కూడా పూజకు పనికొస్తుంది రామాయణంలో రిఫరెన్స్ ఉంది. అది పూల కింద వాడచ్చు పూజకి. ఇది చాలా గొప్ప విశేషం. ఇది అమ్మవారు కోసుకొచ్చేదట సీతమ్మ వారు. ఆ రకంగా మామిడి పూత కూడా పూజకు పనికొస్తుందని ఒక రిఫరెన్స్ ఉంది రామాయణంలో. అమ్మవారికి ఏమో నీకు పూలు దొరకవు అక్కడ, నువ్వు అరణ్యంలో చేంజ్ చేస్తావు, రావద్దని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇంకా ఈయన వినేటట్టు లేడని ఒక చిన్న మాట ఉంటుంది రామ. అట్లా ఏముంటుందంటే, బాగుందంతా, నేను సహధర్మచారునిగా నేను నీకు అన్ని రకాల కాపాడాలి, నేను ముందెళ్తుంటా, నువ్వు వెనక రా అంటుంది. ముందెళ్తుంటా వెనక రా అని అంతే కాకుండా, ముందెళ్తూ ఉంటాను, అడవిలో ఏముంటాయి, ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి, నేను ముందెళ్తుంటాను, ముళ్ళు రాళ్ళు తప్పిస్తుంటా, నువ్వు నా వెనక రా అంటుంది సీతమ్మ చెప్తుంది. అంటే సాక్షాత్తు భర్తకి సుఖం కలిగాడు అనమాట. ఆవిడ కష్టపడుతుంది, మళ్ళీ రాళ్ళు తీసేయాలి, ముళ్ళు తీసేయాలి, ఈవెనకి సుగమం చేయాలి స్వామివారికి. ఆ రకంగా స్వామివారికి చెప్తుంది, నేను ముందు రాళ్ళు తీస్తుంటాను, నువ్వు తీసుకోలేవు అని అన్నట్టుగా. ఒక రకమైన సేవ, అది కూడా అంతే సేవ. ఆ రకంగా నేను ముందెళ్తే తప్ప నీ పని జరగదు, నేను ముందెళ్ళాలి, రామాయణం అదే ముందు నేను వెళ్తుంటాను, అన్ని వెళ్తా అని చెప్పి. ఇంకొక రహస్యం ఉంది ఇక్కడ. నేను వెళ్తే కానీ నీకు సఫలం కాదు అంటానికి ఉద్దేశం ఏంటంటే, రామాయణంలో లంకలో ముందెళ్ళింది అమ్మవారు, అంతే కదా. ఈయన తర్వాత కదా వెళ్ళాడు. లంకలో ముందెళ్ళింది, వెళ్ళి మార్గం సుగమం చేసి రావణాసుని చంపేసింది. రావణాసుని డైరెక్ట్ గా చంపేసి రాముడు, అది కష్టమైన పని కాదు. కానీ ముందు అమ్మవారు వెళ్ళి కూర్చుంది అక్కడ. అంటే అర్థం ఏమిటి, ఇబ్బందులు పడుతూ రాముడి మార్గం సుగమం చేయాలంటే ముందు అమ్మవారు వెళ్ళాలి, సిద్ధం చేసింది. అట్లా అమ్మవారు ఆ రకంగా మార్గం సుగమం చేసింది. ఒక మాట నేను ముందెళ్తాననే మాట అంత దూరం వెళ్ళింది అక్కడ. అప్లికేషన్ కోసం చెప్తున్నాను నేను. ఆ రకంగా ముందు అమ్మవారు వెళ్ళి రావణాసురుడిని చంపడం కోసం అట్లా అయింది. అది నిజంగా ఆ రకంగా అన్యోన్య దాంపత్యం అంటే అన్యోన్య దాంపత్యమే. దానికి సాక్షాత్తు రాముడిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం ఆ విషయంలో అంతే, రాముడిని మనం దండం పెట్టుకోవడం తప్ప ఆ దంపతులు ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. సార్, మరి ఇప్పటి రోజుల్లో ఇలా పెళ్లి అలా విడాకులు అవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న దంపతులకి సీతారాముల నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? అదే ఈ విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే, ఇందాక అనుకున్నట్టుగా ముఖ్యంగా వివాహాన్ని తల్లిదండ్రులు కుదిరించాలి, చాలా ముఖ్యం. ఎక్కడ కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు, తల్లిదండ్రులు మాత్రమే కుదిరించాలి వివాహం. మరి ప్రేమ వివాహాలండి, అప్పుడు ఇందాక అనుకున్నాం కదా, అటువంటి వచ్చినప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది కదా, రావడం శాస్త్రం ఒప్పుకోదు, అన్నప్పుడు కుదరదు. ప్రేమ వివాహం అది ఆ పద్ధతి వేరు. ప్రేమ వివాహం కూడా నిజంగా ఇవన్నీ కలిసి ఉంటే రూప సౌందర్యం, తర్వాత గుణ సౌందర్యం,
బట్ ముందు ఎన్ని చెప్పినా పితృదేవతలు ఒప్పుకుంటే దానికి ఒక శాతం మరి ఒప్పుకుంటున్నాం. కృష్ణుడు రుక్మిణీదేవి తల్లిదండ్రులు ఒప్పుకుంటే అవునండి, మరి కృష్ణుడు రుక్మిణీదేవి కూడా అవి- ప్రేమ అవన్నీ వాళ్ళ వివాహమే దేవత కదా. అవి దైవ సంబంధం, మనుషులకు సంబంధించింది కాదు అది. ఆ యుగ ధర్మాలు వేరు, దాన్ని మనం అట్లా ఆస్వాదించాలి తప్ప అది తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేయడం కుదరదు. వాళ్ళకి వర్తించదు కుదరదు, కుదిరే పనే లేదు. పాయింట్ ఏంటి, అన్నిటికన్నా ముందు వివాహంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అటుపక్క ఇటుపక్క తల్లిదండ్రులు ఇష్టంతోనే చేసుకోవాలి. ఫండమెంటల్ పాయింట్ అన్నది. Hmm. దాన్ని దృష్టిలో పెట్టుకుని వివాహాలు బాగా ఉంటాయి. కానీ అది జరగటం చాలా అవసరం. Hmm. అదే ముఖ్యమైన పాయింట్. తర్వాత ఇంకా రూపం, సౌందర్యం అది సెకండరీ. Hmm. అవి ఉండవలసిందే, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. దాని తప్ప మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా ముఖ్యం. సీతమ్మ వారు ధనుర్భంగం అయిన తర్వాత కూడా ఆ రాముడు అమ్మవారికి జనకుడు వచ్చి ఈ పిల్లని ఇస్తానంటే కుదరదు, మా తండ్రి రాజ్యం కావాలని అడిగాడు రాముడు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత వివాహం అయింది. ఆ రకంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వివాహం జరగడానికి వీల్లేదు. అది అని ఆ రోజులో అది ఈ కాలం వాళ్ళకు కూడా అది అప్లికబుల్. అది చాలా అవసరం. ఆ రోజులో సాక్షాత్తు రాములు వారే పాటించారు. సాక్షాత్ రాముల వారే ధనుర్భంగం అయిన తర్వాత జనకుడు వస్తే నేను సీతమ్మని పెళ్లి చేసుకోవడం కోసం ధనుర్భంగం చేయలేదు, మా నాన్న దగ్గరికి పోండి ఆయన చెప్తే ఒప్పుకుంటా. అప్పుడు జనకుడు దశరథుడి దగ్గరికి జనాన్ని పంపి దూతను పంపి ఆయన ఆహ్వానించి వచ్చిన తర్వాతనే అయింది. అంతే తప్ప నిర్ణయాలు వీళ్ళే కావు. పెద్దలు నిర్ణయించిన తర్వాత అది చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం రామాయణ పరంగా తల్లిదండ్రుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సార్, మరి రావణాసుడి విషయం